ఇప్పుడు నేను ఎప్పుడు చేసే మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. చాలా టేస్టీగా మంచి గ్రేవీతో ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు నాన్ వెజ్లో మటన్ కర్రీ అంటే ఇష్టమా, చికెన్ కర్రీ అంటే ఇష్టమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే మటన్ అంటేనే ఇష్టం. ఇప్పుడు మటన్ కర్రీ మంచి గ్రేవీతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ మటన్ కర్రీ కోసం ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ గసగసాలు వేసుకోవాలి. ఈ గసగసాలు కొంచెం సేపు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కలు లేకపోయినా పర్లేదు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అంటే ఈ గసాలు కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. కొబ్బరి ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. గరం మసాలా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ సాజీరా, 3 ఇలాయచీ, 3-4 చిన్న ముక్కల దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను మటన్ వండడానికి కుక్కర్ తీసుకుంటున్నాను. మామూలు గిన్నెలో కన్నా కుక్కర్లో అయితే చాలా తొందరగా ఉడుకుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగో చూడండి, మటన్లోంచి వాటర్ వస్తున్నాయి కదా. ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత 2 టమాటాలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ లేదా మీకు కావాల్సినంత కారం పొడి, 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. 4 పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత చల్లారిందేమో చెక్ చేసుకుని మూత ఓపెన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని చూసుకోవాలి. అంటే కూర పల్చగా ఉందనుకోండి, గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1-2 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బగారా రైస్తో కానీ, రోటీస్తో కానీ, పూరీస్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా ఈజీ అండి, ఇలాగే చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా ఇదే టేస్ట్ వస్తుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.